సరే సరే మీరు వ్రతము చేస్తున్నారన్నమాట. సరే 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 నువ్వు ఏం సబ్బు వాడతావా? ఎర్రగున్నావు. మేము సబ్బులు వాడవురా? రాగడ మరుతు పెట్టుకుంటావా? లేలే సబ్బులు వాడతాం కాదు. మేము ఒక్కరివే ఉన్నావా బ్రాహ్మణులరా? 101 బ్రాహ్మణుడు. ఏది మరి వాళ్ళంతా బ్రాహ్మణుడు ఆయన 101 మంది వచ్చారు. కానీ మీరందరూ 101 బ్రాహ్మణులు మా పట్టణంలోకి వచ్చి మా రాజుగారు మిమ్మల్ని రమ్మన్నాడు. ఎందుకు? ఏం పని అక్కడ తెలియదు నాకు. 101 బ్రాహ్మణులు పిలిపించమని ధృతరాష్ట్ర రాజేంద్రుడు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు రాజా చెప్తున్నారా? వెళ్తారా? ఇదే మన పట్టణము. అక్కడ ఉండండి. మీ రాజుగారితో 101 బ్రాహ్మణులు వచ్చారని చెప్పిరండి. చెప్పదు ద్వారపాల లడ్డూలు దొరుకుతాయా? దొరుకుతాయి. దొరుకుతాయి. లడ్డూలు, పేడాలు, జిలేబీ, సబ్బులు అన్ని దొరుకుతాయి. మంచి దొరుకుతాయా? కూర కూడా దొరుకుతాయి. అది మీ దినవరా ఇష్టం ఉండ కొడుక గాను నువ్వు సాధన పెట్టించా బంటు బంటు చేపల అవిదినము నెయ్యి నెయ్యి మంచి పరమన్నము నెయ్యి ఆగరా మా పెద్దయ్య గారు నెయ్యి అటువంటి ఓ మహారాజా వరపాలక 101 బ్రాహ్మణులు తీసుకువచ్చారు. ఓ బ్రాహ్మణులారా చెప్పండి స్వామి. రాజుగారు చల్లగా వద్దులు దీర్ఘాయుష పుత్రులు కానీ పిలచితిరో మాత్రంతో ఏంటయ్యా ఈ పట్టణంలో
హస్తినాపురి పట్టణమునకు మమ్మల్ని ఎందుకనా పెద్దలు నారాదుండు తెగరుతో విచారాదుండు తెగరుతో విచారాదుండు ఓ రావణ మా వద్దకి నారదమురేశ్వరుడు వచ్చాడు. ధృతరాష్ట్ర మహారాజా రథ సంకల్పన చేయాలని అయ్యా పార్వతి పరమేశ్వర పేరిట రథం చేయాలని మాకు విన్నవిచ్చాడయ్యా. పార్వతి పరమేశ్వరుల పేరట వ్రత సంకల్పము చేసినట్లయితే మీకు ఆ పుణ్యకార్యం లేరుపు తోడు తాగారి గదా గౌరీ లేరుపు తోడు తాగారి గదా గౌరీ అనారాదుండు తెగరుతో విచారాదుండు విన్నారా స్వామి? చెప్పండి ధృతరాష్ట్రరాజేంద్ర. గజే గౌరి వ్రతము సంకల్పము చేయాలని మాకు విన్నవించారు స్వామి. గజగౌరి వ్రతము సంకల్పం చేసినట్లయితే స్వరము సిద్ధిస్తుంది అని చెప్పి మమ్మల్ని బ్రాహ్మణులు పిలిపించారా? వారు ఏ మాదిరి చెప్పారో ఆ మాదిరిగా అన్ని తీసుకొచ్చారా? తెచ్చామండి. 101 కొబ్బరికాయలు, 101 మర్రి ఊడలు. ఓరి ద్వారపాలక ఓరి మంత్రి గజము నిన్ను చేరా మంత్రి ఓరి మంత్రి గజము నిన్ను చేరా తండ్రి ఓరి మంత్రి గజము నిన్ను చేరా తండ్రి గజము నిన్ను చేరా ఆ కోరిక తోడు తాచరణ మేళను కోరిక తోడు ఆ కోరిక తోడు తాచరణ మేళను గజములు అంటే ఏనుగా తీసుకువచ్చా? 5 తొండములు కలిగిన ఏనుగును తీసుకువచ్చి ఆ రథము పైన నిలబెట్టరా తీసుకొచ్చాను. అమ్మను పిలిపియండి. ఇక్కడనే ఉన్నది కదా. ఆహా, అమ్మ ఇన్నే ఉందా? అవునా? ఇది వ్రతం వాళ్ళ తొందరగా సంతానం అందుతుంది. వ్రతం ఇంకా నాకు అడిగా ఏం కాదు, 102 మందిని కానీ నిలబడండి బ్రాహ్మణ బ్రాహ్మణులము ముందు ఉంటాము, మీరు ఇక్కడ నిలబడండి. పైగా మేము ముందు ఉంటాం. వేద మంత్రాల చేత మీకు గజగౌరి వ్రతమును సంకల్పం పెట్టారు కాబట్టి వేద మంత్రాల చేత టెంకాయలు హార్పించి ఆ గౌరి పరమేశ్వరుని పేరు చేద్దాము. మీరు చేయండి. అలాగేనా? వ్రతము చేద్దాము అమ్మలారా వచ్చినటువంటి ఆడపడుచులు వచ్చి కూర్చున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సరోజరజం శరదృశం మేఘమయం గంగాధరాయనే నమః శివాయ శూలపాణియే నమః భవహరణ శుభచరణ భవహరణ శుభచరణ నాగభరణ గౌరీ రమణ భవహరణ శుభచరణ నాగభరణ గౌరీ రమణ భవహరణ శుభచరణ గౌరీ రమణ గౌరీ రమణ
గౌరీ రమణ శుభచరణ నాగభరణ గౌరీ భారతీయాయ నమః కన్నకంఠాయ నమః ఓం చతుర్ముఖాయ నమః ఓం గోవిందాయ నమః ఓం పాలనేత్రాయ నమః ఓం కన్నకంఠాయ నమః ఓం కన్నకంఠాయ నమః. అమ్మా గాంధారి దేవి స్వామి ధృతరాష్ట్రరాజేంద్ర వ్రతములు చేశారు. ఇక వ్రత సంకల్పం అయి పూర్తి చేశాము. లోని తీసుకుని వెళ్ళాం. చాలా గొప్పవాళ్ళు స్వామి సంతోషం.